హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఈసారి అయితే మనం గోధుమ రవ్వతో టేస్టీగా ఉప్మాని అయితే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం వెజిటేబుల్స్, ఆనియన్స్ అండ్ అలాగే చిల్లీస్ అండ్ అలాగే అల్లం ముక్క అండ్ అలాగే టమాటాస్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇట్లాంటి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ అండ్ అలాగే తాళం గింజలు, పల్లీలు, అల్లం ముక్క అండ్ అలాగే ఒక ఎండుమిర్చి అండ్ అలాగే ఉల్లిపాయలు, చిల్లీస్ వేసుకొని బాగా వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఒక టమాటా తీసుకొని అది కూడా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నేను ఫస్ట్లో అయితే కరివేపాకు వేయడం మర్చిపోయాను. ఆ కరివేపాకు వేయడం వల్ల చూసారా ఎంత కలర్ వచ్చిందో, చాలా బాగుంది కదా చూడడానికి. సో ఇట్లా మగ్గిన తర్వాత మనమైతే మనం ఎప్పుడూ రెగ్యులర్గా వేసుకునే ఉప్మాలో ఎంతైతే వాటర్ వేస్తామో అంతకంటే కొంచెం తగ్గించిపోయాలి వాటర్. అప్పుడే మనకి ఉప్మా అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. సో వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి రవ్వ అయితే వేసేసుకోవాలి. సో ఇట్లా కొంచెం సేపు కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసి మూత పెట్టేసిన తర్వాత తీస్తే చూసారా, ఆహా ఎంత బాగుందో, టేస్ట్ సూపర్ వచ్చింది.